చెప్పాలి అంటే, అమెరికాలో ఏదైనా ట్రంప్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనకి ఇమీడియట్గా మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నాము, రియాక్ట్ అవ్వగలుగుతున్నాము. అట్ ద సేమ్ టైం మన వైపు నుంచి మనం ఏమైనా చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరికి అంత డెమోక్రాటిక్ డిజిటల్ స్పేస్ ఉందా అంటే పూర్తిగా ఉంది అని కూడా చెప్పలేదు. సో అంటే జనం మధ్య ఉండే డివిజను లేకపోతే వివక్ష ఇక్కడ డిజిటల్ స్పేస్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందరికీ డిజిటల్ స్పేస్ ఈక్వల్గా దొరుకుతుందంటే ఇంకా ఆ స్థాయికి మనం రాలేదు. సో ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఈ డిజిటల్ స్పేస్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకోవడానికి ఒకవైపు నుంచి ఫైట్ చేస్తుంటే, డెమోక్రసీ వైపు నుంచి డెమోక్రటిక్గా ఉండాలి అనుకునే మాలాంటి వాయిసెస్ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడం అనేది అంటే ఒక వార్ లైక్ కండిషన్ని మనం ఇక్కడ గమనిస్తామన్నమాట. సో నేను కొంచెం ఈ టాపిక్ని కొంచెం ఇంకా డైజెస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తాను. అంటే డెమోక్రసీ అనేది ఇప్పటివరకు కేవలం డెమోక్రసీ ఓల్డ్ మనం పొలిటీషియన్స్ దగ్గర వెళ్తున్నాం, కేవలం పొలిటికల్ పార్టీకి సంబంధించిన అఫైర్గా ఉంది. డెమోక్రసీ ఒక పర్సన్ కూడా ఉంటుంది కదా, పర్సన్ డెమోక్రసీ కూడా ఉంటుంది. 1901 ఆర్టికల్ ప్రతి ఒక్కరు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడేవారు. సో ఆ స్వేచ్ఛని మనం ఇప్పుడు తీసుకోగలుగుతున్నాం ఆ డిజిటల్ మీడియా. జనరల్ పర్సెప్షన్ ఏం బిల్డ్ చేశారు, సోషల్ మీడియా అంటే అదొక యాంటీ సోషల్ మీడియాగా ప్రొజెక్షన్. సో ఇది ఒక పర్సన్ డెమోక్రసీకి సంబంధించిన అంశం కాదా డిజిటల్ మీడియా? పర్సనల్ లెవెల్లో డెమోక్రసీ అంటే ఇప్పుడు ఒక పర్సన్ తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి డిజిటల్ మీడియా ఉపయోగపడుతోంది. కానీ డిజిటల్ మీడియాని పొలిటికల్ పార్టీలు వాళ్ళకి కావాల్సిన నెరేటివ్ని బిల్డ్ చేయడానికి కూడా చాలా పవర్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాయి. సో మనం రీసెంట్ ఎలక్షన్స్ని తీసుకుంటే, జనరల్ ఎలక్షన్స్ని తీసుకుంటే ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జనంలో ఫీల్డ్గా మనకు వ్యతిరేకత కనిపించింది గవర్నమెంట్ మీద. డిజిటల్ స్పేస్లో కూడా వ్యతిరేకత ఉన్నట్టు కనిపించింది. కానీ ఫైనల్ రిజల్ట్స్లో చూస్తే దానికి భిన్నమైన తీర్పు వచ్చింది. సో అంటే డిజిటల్ మీడియాని నెరేటివ్ బిల్డింగ్ కోసం చాలా పవర్ఫుల్గా యూజ్ చేసుకొని మెన్ టు మెన్ వాళ్ళు చేరవేయాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా చేరవేస్తూ మిస్లీడ్ చేయడానికి కూడా ఇక్కడ డిజిటల్ మీడియా ప్రధానంగా పొలిటికల్ పార్టీల చేతిలో ఒక టూల్ అవుతుంది. వెపన్ అంటే పబ్లిక్ చేతిలో ఒక వెపన్గా ఉండాల్సిన డిజిటల్ మీడియా పొలిటికల్ పార్టీల చేతిలో వెపన్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్. చాలా పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మేము బాధితులు సోషల్ మీడియాతో మాట్లాడుతున్నారు, బట్ పొలిటికల్ పార్టీసే డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని మీరు చెప్తున్నారు. అంటే నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మీడియా యుగంలో మనం ఉన్నాం కాబట్టి గతంలో ఎలక్షన్ సిస్టమ్కి ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్షన్స్కి ఇప్పుడు అంటే నెరేటివ్ని బిల్డ్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే, గతంలో జనము డైరెక్ట్గా ఓట్లు వేసో లేదా ఆలోచించో వాళ్ళ సమస్యలు, వాళ్ళకి దొరికిన పరిష్కారాలు, వాళ్ళు చూస్తున్న లీడర్స్ ఈ కోణంలో నుంచి ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓటర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు త్రూ డిజిటల్ మీడియా. ఫ్రేమ్ చేయడమే కాదు, అంటే నా ఓటర్లుగా ఎవరు ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు లీడర్స్ని ఎన్నుకోవాలి. కానీ ఇక్కడ ఓటర్స్ని పార్టీలు డివైడ్ చేయడం ద్వారా వీళ్ళు నా ఓటర్లు అని చెప్పి డివైడ్ చేయించి ఓట్లు వేసుకుంటున్నారు. సో అంటే నేను క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశానని అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. సో డెమోక్రసీలో ప్రజలు గవర్నమెంట్ని ఎన్నుకోవాలి, కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఓటర్లని ఎన్నుకుంటున్నాయి అని చెప్తున్నారు. అది డిజిటల్ మీడియా ఎక్స్పాన్షన్ వల్ల, డిజిటల్ మీడియా ప్రభావం వల్ల జరుగుతుంది. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫెయిల్యూర్ వల్ల జరుగుతుంది మెయిన్గా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మనకు ఆర్నబ్ గోస్వామి ఒక్కసారిగా చాలా ఒక పెద్ద జర్నలిస్ట్ లాగా, తన నిజమైన జర్నలిస్ట్ లాగా మారిపోయినట్టు మనం చూసాము. యాక్చువల్గా తను అలాగే ఉంటే, అలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంత వాయిస్ని చాలా పవర్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసే జర్నలిస్టులు కనుక ఉండుంటే డిజిటల్ మీడియా వైపు జనం ఇంతగా చూసేవాళ్ళు కూడా కాదు. సో అక్కడ ఈ రెండు కనుక మనం గమనిస్తే, ఎక్కడైతే ఆ ఒక్క విషయంలో ఆరావళి విషయంలో కానీ, లేకపోతే కొన్నిసార్లు కొంచెం సాఫ్ట్గా టార్గెట్ చేయగలిగే బీజేపీ లీడర్స్ విషయంలో కానీ ఆర్నబ్ గోస్వామి తన వాయిస్ని రైజ్ చేయగలిగారు.
అదే మొత్తం తన కెరీర్ అంతా ఆర్ రిపబ్లిక్ టీవీ మొత్తాన్ని ఒక పబ్లిక్ నుంచే పబ్లిక్ వాయిస్ని రిప్రజెంట్ చేయడానికే ఆర్మం కోసం లాంటి వాళ్ళు వాడి ఉంటే కనుక నిజంగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రెంగ్త్ అవ్వగలిగేది, డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఫాలో అవ్వగలిగేది, అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియానే జనం బాగా నమ్మగలిగేవాళ్ళు ఇంతకంటే ఎక్కువగా. సో అక్కడ టార్గెట్ చేయడం, కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది గవర్నమెంట్కి, ఆ పొలిటికల్ పార్టీకి. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం కొనేయడం ఈజీ కాబట్టి కొనేయగలిగారు. డిజిటల్ మీడియాని కొనలేరు కాబట్టి ఇక్కడ మీ పాయింట్ నాకు అర్థమైంది సార్. వన్ గారు తులసి గారి పాయింట్ ఏంటంటే డిజిటల్ ఈక్వాలిటీ లేదు. పొలిటికల్ పార్టీలు డిజిటల్గా సోషల్ మీడియాలో చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. వాళ్ళు ఒపీనియన్ బిల్డ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మొబైల్లో ఉంది, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వాడుతున్నారు. సో సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళంతా పొలిటికల్ పార్టీస్ ఇస్తున్న ఎజెండాలో పడిపోతున్నారు తప్ప వీళ్ళు ఓన్ బ్రెయిన్తో వీళ్ళు ఓన్గా ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుందా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు పేపర్ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి, శాటిలైట్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా పార్టీ చేతిలోకి వెళ్ళిపోయిందా? మీరేమంటారు? పార్టీలు అని నేను అనను, కానీ జనరల్గా మనం ఏదైనా మనం పొలిటికల్ అనేది ఏముంది అన్న దాన్ని బట్టి మన ఎజెండా కూడా డిసైడ్ అవుతుంది. పొలిటికల్ ఎజెండా ఏముంది అనేది మన దాన్ని బట్టే మన నరేటివ్ కూడా డిసైడ్ అవుతుంది. బేసిక్గా గవర్నమెంట్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్ ట్రై టు కీప్ సర్టెన్ నరేటివ్, ఒక నరేటివ్ పెట్టాలని ప్రయత్నిస్తే దానికోసం వాళ్ళు దాన్ని పూజ్ చేస్తుంటారు. తను చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని కొనగలిగారు అంటే చాలా సంవత్సరాలు కొనలేదు, 20 years కొనలేదు, తర్వాత కొనగలిగారు. సో అది దాంతో పాటుగా మరి ఇండిపెండెంట్ మీడియాని కొనలేకపోతున్నారా? ఇక్కడ కూడా కనిపిస్తున్నారు వాళ్ళని చూస్తున్నాగా. దానికంటే కొంచెం వెనక్కి వెళ్తాను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, డెమోక్రసీ అనగానే అందరూ పాలిటీషియన్స్కి సంబంధించి దానికి ట్రూ విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే డెమోక్రసీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చింది ఎలక్షన్స్. పొలిటీషియన్స్ ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ ఈజ్ డెమోక్రసీ. ఆ తర్వాత బియాండ్ ఎలక్షన్స్ దే డు నాట్ వాంట్ టు టాక్ అబౌట్ డెమోక్రసీ. దే డు నాట్ వాంట్ డెమోక్రసీ, దే డు నాట్ వాంట్ ఎనీ డెమోక్రటిక్ కన్వర్జేషన్ అని, రైట్? వాళ్ళకి ఒక డెమోక్రటిక్ కన్వర్జేషన్ ఉండడం ఇష్టం పడదు. ఓన్లీ ఎలక్షన్స్ మాట అది ఎంత డెమోక్రటిక్గా ఉంటుంది డిఫరెంట్ చర్చ, దానిలో మనం వెళ్ళాల్సిన పని లేదు. బట్ డిజిటైజేషన్లో ఈ డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేసిందా, వీకెన్ చేసిందా? దిస్ ఇస్ ద క్వశ్చన్. See, I come from legacy media, traditional newspaper నుంచి వచ్చాను. Then I went to TV and I went to digital media. When digital media came, as a filmmaker, I shifted from journalism to filmmaking, then came back to journalism. Digitization వల్ల బెనిఫిట్ అయితే చాలా మందిలో నేను ఉంటాను. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ డిజిటైజ్డ్ ద మీడియా, ఐ వుడ్ హ్యావ్ డన్ దోస్ స్టోరీస్. ఆ స్టోరీస్ అన్ని అందుకే చేయగలిగాను. ఇట్ వాజ్ వెరీ లిబరేటింగ్ ఇన్ ద బిగినింగ్. మళ్ళీ అంతా చెప్పాలా? సో యా, డిజిటైజేషన్ వాజ్ వెరీ లిబరేటింగ్ ఇన్ ద బిగినింగ్. అందులో ఏమీ సందేహం లేదు. బికాజ్ వీ డోంట్ నీడ్ బిగ్ సెటప్స్, we don't need lot of money, we don't need investments. With very minimum investments also we can do stories, we can go out and do stories, and I was doing it. I did those stories and I went around. But it was very liberating in the beginning, but slowly the moment, see, మనకు ఎక్కడ వస్తుందంటే సమస్య, ఒక కొత్త టూల్ రాగానే it liberates people, but immediately the people in the power also looks at that, okay, this is liberating, we need to control it. So the control starts. ఇక్కడ డిజిటల్ మీడియాలో కంట్రోల్ 3 టైప్స్లో జరుగుతుంది. ఒకటి ప్లాట్ఫామ్ కంట్రోల్, ప్లాట్ఫామ్స్ కంట్రోలర్స్ లైక్ ఎనీథింగ్. తర్వాత మన బహుశా ఎట్లా కంట్రోల్ చేస్తే మాట్లాడుకుందాం. మేమందరం వివరాలు, నేను విక్టిమ్స్ ఆఫ్ ఎల్లో డాలర్స్, ప్లాట్ఫామ్ ఎల్లో డాలర్ కంట్రోల్ ఉంటుంది మా మీద. అండ్ పొలిటీషియన్స్ దే ట్రై టు కంట్రోల్ with counter narratives, because they have money, they have all the resources, they can put as many people as possible to counter our narrative. So there is this, and the censorship. And lot of people think in the digital media we don't have any censorship. I feel now I am missing my editor. నేను న్యూస్పేపర్లో ఉన్నప్పుడు I have an editor, I can sit with him and brainstorm, can I put this, కెన్ ఐ గో హెడ్. నేను నిజానికి ఒక న్యూస్ పేపర్లో పనిచేసినప్పుడు, టీవీలో పనిచేసినప్పుడు నా స్టోరీని ఎంతో చెక్ చేసుకున్నాను. దానికి 4-5 times చెక్ చేసుకుంటాను. ఐ లుక్ ఎట్ ఎవ్రీ వర్డ్ ఐ సీ.
ఎవ్రీ డేటా ఐ రీచెక్ అండ్ యూనో 2 సార్లు 3 సార్లు ఇది కరెక్టేనా, ఈ డేటాని నేను కరెక్ట్గానే ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ఈ మాట చెప్పొచ్చా, చాలామందికి అర్థం కాదు. వీఆర్ సో సెల్ఫ్ సెన్సార్డ్, వీ చూజ్ అవర్ వర్డ్స్ సో కేర్ఫుల్లీ. ఈ మాట మనం ఇంత మంచి విషయం చెప్పి ఒక్క మాట కరెక్ట్గా లేకపోతే ఇది మొత్తం పోతుంది. సో ఇంత మనం 20 నిమిషాలు వీడియో చేస్తే 19.5 మినిట్స్ బాగా ఉంది, ఒక హాఫ్ మినిట్లో చిన్న మిస్టేక్ చేస్తే వీఆర్ గాన్ ట్రోల్ అండ్ యూనో వాట్ నాట్ అండ్ కేసెస్ ఆల్సో, రైట్? సో ఎస్, digital democratize the content and liberated, but again it is controlled. Now the controls are many. Earlier only one single control, one single point, that is my editor. Now I have so many controls. That's what I think. నా పాయింట్ ఏంటంటే డెమోక్రసీ అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మన కోసం ఏం ఆలోచన చేస్తున్నాయి, మన కోసం ఏం పథకాలు చేస్తున్నాయి, మన కోసం ఏం సర్వీసెస్ చేస్తున్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసుకునే అవకాశం ఉండాలి. గతంలో ఉండేది కాదు. ఇప్పుడు మొబైల్లో గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటూ మినిట్లో తెలుసుకోగలుగుతున్నాం. ఇది గుడ్ పార్ట్గా చూడలేమా? డెమోక్రసీ, డిజిటల్ డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేసుకున్న పార్ట్గా చూడలేమా? ప్రభుత్వాలు సర్వీసులని ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. ఈవెన్ మూమెంట్ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు, అన్నా హజారే మూమెంట్ తీసుకోవచ్చు. ఓన్లీ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మూమెంట్ కాదు అన్నా హజారే మూమెంట్. నిర్భయ సంబంధించి మొత్తం దేశం అంతా కలిగిందంటే నాట్ బికాస్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా. సో అవన్నీ పాజిటివ్గా చూడలేమా? డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేస్తున్న వాటిగా చూడలేమా డిజిటల్ మీడియా? I think those are the people who understood the power of digital media and used it, and we have been used. That's what I feel now. And I still remember Anna Sare and Kejriwal, the India against corruption movement. We were all amplified, right? Andaru manam legacy media lo unnappudu danni we were like, this is something great is happening in the country. We couldn't see the agenda behind it. We are trying to see. And movement జరుగుతున్నప్పుడు I still remember I was sitting in the TV studio and you know talking about so great, oh this is something the country needs. And లోక్పాల్ వచ్చేస్తే దేశం అంతా మారిపోతుంది, లోక్పాల్ వస్తే మారిపోతుంది. అండ్ దట్ 2G scam, all the lies fed us, and they understood the power of the media even before we understood. We played actually to their hands, what they played us. ఎవరు అందులో ఏమి డౌట్ లేదు. ఎప్పుడైతే I look back and think, okay, I'm played there. సో యా, గవర్నమెంట్ చేసేవన్నీ మనకు తెలుస్తున్నాయా? నిజంగా తెలుస్తున్నాయా? వీఆర్ ఓన్లీ కోర్ట్ రూమ్లో ఒక మాట ఉంటుంది, ఛాన్స్ టు నో కదా. నో అండి, నో వై దేర్, ఐ డోంట్ థింక్ సో. వీఆర్ ఓన్లీ గెటింగ్ నరేటివ్స్. దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద డిజిటల్ మీడియా. ఇట్స్ ఓన్లీ నరేటివ్, వార్ ఆఫ్ నరేటివ్స్ అండ్ కౌంటర్ నరేటివ్స్. లైక్ కోర్ట్ రూమ్ లాగా మారుతుంది. కోర్ట్ రూమ్లో ఏముంటుంది? దేర్ విల్ బి 2 arguments. Judge will never know the truth, right? One argument will win. That means one narrative will win, right? Truth ఏంటో అనేది అందరికీ తెలుసు, బట్ నో బడీ ఫాలోస్ దట్. ఇప్పుడు ఓన్లీ ఫాలో ద నరేటివ్, రైట్? సో డిజిటల్ మీడియాలో కూడా వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ద నరేటివ్, వీఆర్ నాట్ రియల్లీ ఫాలోయింగ్ ద ట్రూత్. అండ్ దెర్ ఇస్ నో అబ్సల్యూట్ ట్రూత్ ఆల్సో, రైట్? India against corruption, we thought it's a big truth, but now what? Same thing. So digital మీడియాలో ట్రూత్ బయటకు వస్తుందా? I don't think so. But there are narratives. Governments are putting forward some narratives. Whatever they do, you know, the news never comes alone. It comes with a big narrative. గతంలో ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఒక కామన్ మ్యాన్ ఒక పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చెప్తున్నది ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఫెసిలిటీస్, మనం మాట్లాడాలి. ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాంటి చోటైనా మనం ఎందుకంటే తెలంగాణలో చూసాం, డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ చూసాం. వాట్ హ్యాపెండ్ ఫైనల్లీ? ఎవరికి హెల్ప్ చేసింది అది? ఎవరైతే ల్యాండ్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ ఇట్ హెల్ప్ దెమ్ టు గెట్ కొత్తగా ఏదో వచ్చినప్పుడు టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి కదా. నేనేమంటున్నానంటే మనం గవర్నమెంట్ సర్వీసెస్లో డిజిటైజేషన్ ఇస్ వన్ పార్ట్, రైట్? నీడెడ్, ఇట్ ఈస్ నీడెడ్ అండ్ ఓకే. బట్ మనం ఇక్కడ మాట్లాడుతున్నది నరేటివ్స్ అండ్ జర్నలిజం కదా. అక్కడ డెమోక్రసీ అనేది ఇక్కడ. ఎస్, అఫ్ కోర్స్ ఇవాళ చాలా చోట్ల డెమోక్రటైజ్ అవటం వల్ల, డిజిటలైజ్ అవటం వల్ల సర్వీసెస్ దగ్గరికి వచ్చాయి. బట్ నిజంగా వచ్చా వాటికి కూడా లేవు. ఐ కమ్ ఫ్రమ్ ఎ విలేజ్. ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పని కావాలంటే నేను ఈ సేవలు అప్లై చేసి నాకు పని అవ్వదు. ఈ సేవలు అప్లై చేసి నేను అప్లికేషన్ తీసుకుని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డబ్బులు ఇస్తేనే పని అవుతుంది. అప్పటిదాకా అది మూవ్ అవ్వదు. అంటే అదేమీ మారలేదు, మీకు ఆ సెట్ ఏం మారలేదు.
అంతకంటే ముందు కంటే కొంచెం బెటర్ అయ్యి ఉండొచ్చు కానీ సెట్ అదేమి ఆ పద్ధతి మారిందని నేను అనుకుంటున్నాను. మీ సజెషన్ ఏంటి, మీరు మీ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటే డిజిటల్ డెమోక్రసీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయొచ్చు అని మీరు అనుకుంటారు? మీ పాయింట్ ఏంటి? See, there are two, I told you. One is government. Government will not allow us because they know. They want to control the narrative. Whether good or bad, positive, negative, they want to control the narrative. The next one is platforms. The third one is citizen servers, what I'm saying. But I see the bigger problem from the platforms. Platforms are very undemocratic. The platforms that democratize the content are very undemocratic. I was telling you, why yellow dollar Victims. Victims of yellow dollars, victims of షాడో బ్యాన్ చేస్తారు. మనం చాలా బాగా చేసాం ఒక స్టోరీ అనుకుంటాం, ఒక గవర్నమెంట్కి సంబంధించి ఒక స్కామ్ పెట్టామంటే షాడో బ్యాన్ ఫర్ 2 reasons. ఎందుకంటే దట్స్ నాట్ జెన్జీ భాషలో చెప్పాలంటే ఏమనాలి, దట్స్ నాట్ ద థింగ్ టు ఫాలో, రైట్? ఇట్స్ నాట్ గవర్నమెంట్ని విమర్శించడం అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద YouTube also wants everything to be shiny content, you know, all is well content. If you look at the YouTube, for example, Telugu content చూస్తే కిచెన్ గట్టుని క్లీన్ చేయడం ఎలా అని మీరు ఒక వీడియో చేస్తే 4 to 5 lakhs వ్యూస్ వస్తాయి. చెత్తని క్లీన్ చేయడం ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ అడ్వర్టైజింగ్ ఫ్రెండ్లీ. బికాస్ ఇట్ ఈస్ నాట్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్లీ, ద ప్లాట్ఫామ్ విల్ నాట్ పుష్ చేయదు కాబట్టి చూడండి 4 వేలకు ఆగిపోతుంది. అది 4 లక్షలు తలతలలాడే కిచెన్ కట్టండి ఎలా చేయాలంటే 4 లక్షలు వస్తుంది. బట్ సమాజంలో చెత్తను ఎట్లా క్లీన్ చేయాలంటే అది 4 లక్షలు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఈ ప్లాట్ఫామ్స్ అన్ని వాళ్ళు ఏర్పాటు చేసింది బిజినెస్ చేసుకోవడానికి కోసం, ఇండియాలో డెమోక్రసీ కోసం కాదు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు న్యాచురల్గా బిజినెస్ చూస్తున్నారు. But actually no, the kind of restrictions we have in India, they don't have them in USA. No, US లో ఎంత హార్డ్ ఉంటుంది మన గవర్నమెంట్ కొన్ని బికాస్ ఆఫ్ అవర్ గైడెన్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు బహుశా మీరు విని ఉంటారు బ్రాడ్కాస్టింగ్ 2024 అది ఇంకా అదృష్టం బాగుంది ఆగిపోయింది. బట్ ఏదో ఒక రోజు వస్తుంది. ఇది 4th నెత్తి మీద వేలాడుతుంది. ఏ రోజు వస్తుందో మనకు తెలియదు. ఏ రోజు వచ్చినా మనందరం మూసేసుకుని వెళ్ళిపోవాల్సింది. బికాస్ దాన్ని కంప్లై చేయగలిగే శక్తి మనకి ఎవరికి లేదు, రైట్? ఎవరైనా వచ్చి నా వీడియో కిందకి వచ్చి దిస్ ఈజ్ ఫేక్, ఐ నీడ్ యువర్ అంటే నేను ఐ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ డీటెయిల్ ఎందుకు ఇది ఫేక్ కాదు. నాకు ఒక 100 మంది వచ్చి నా వీడియో కింద కామెంట్స్ పెట్టి నేను 100 మందికి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిల్స్ రాయాలి. నేను చేయలేను ఆ పని, అండ్ కాదు, రైట్? సో ఆ బిల్ వస్తే ఇంకా దాని కాకుండా మన ప్లాట్ఫామ్స్కి ఇండియాలో మోర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ప్లాట్ఫామ్స్ని చాలా ఎక్కువ కంట్రోల్ చేస్తుంది కంపేటివ్లీ అదర్ కంట్రీస్తో పోలిస్తే. ఇక్కడ మీకు టేక్ డౌన్స్ చాలా ఎక్కువ, వేరే చోట ఇంత టేక్ డౌన్స్ లేదు. మీకు సేమ్ డెమోక్రటిక్ రూల్స్ ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ హియర్ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానీ. ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ క్రియేటర్స్కి సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఎంగేజ్ అయ్యే వాళ్ళకి సపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మనము యూట్యూబ్లో కానీ ఏదైనా కంటెంట్లో ఒక చిన్న తప్పు చేస్తే టేక్ డౌన్ అయిపోతుంది. బట్ మన కిందకు వచ్చి ఎంత బూతులు తిట్టిన వాళ్ళని టేక్ డౌన్ చేయదు. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఏం చెప్తుందంటే బికాస్ యు ఆర్ క్రియేటింగ్ కంటెంట్ విచ్ ఐఎమ్ సెల్లింగ్, బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ గెటింగ్ మనీ, సో ఐ విల్ కంటిన్యూ. బట్ దట్ పర్సన్ హూ కమ్స్ అండ్ స్కోల్డ్ యూ ఈస్ ఎంగేజింగ్ విత్ యువర్ కంటెంట్, సో ఐ వాంట్ దెమ్. They will never take out those trolls. Never ever. How many number of reports you do? But if they report you, they are taken out. మీరు అబ్జర్వ్ చేసింది. సో మనం ఈజీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంబంధించిన అవకాశంగా డిజిటల్ మీడియాను చూస్తున్నారా? నేను ఇప్పుడు ప్రశ్నించడానికి కూడా ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి డిజిటల్ మీడియాలో కూడా అనుకున్నాను. గతంలో లేదు కదా, ప్రతి మనిషి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉండేది కాదు, మాట్లాడినా అందరికీ తెలిసేది కాదు. బట్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూర్చొని ఒక ట్వీట్ పెడితే మొత్తం వరల్డ్ చూడగలుగుతుంది. మీరు ఇంతకుముందు మేడం చెప్పినట్టు ట్రంప్ ఒక ట్వీట్ పెడితే మొత్తం అందరం చూస్తున్నారు. యా, సో అది ఫీల్ అవుతున్నారా? డెమోక్రటిక్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలము అనే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నామనుకున్నారా డిజిటల్ ఏరాలో? అంటే జర్నలిస్టులుగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉండే పీపుల్గా ఫీల్ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. కానీ అవతల వైపు ఎవరైతే జనం ఉంటారో, చూసే వాళ్ళు ఉంటారో, వాళ్ళ మైండ్స్ని కంట్రోల్ చేయడము అనేది మన దేశంలో పర్టికులర్గా క్వశ్చన్ చేసే వాళ్ళని
వీళ్ళు యాంటీ నేషనల్స్ అని చూడటం వల్ల, క్వశ్చన్ చేయడాన్ని తప్పుగా చూడటం వల్ల, ఎందుకంటే డెమోక్రసీ అనేది ఏంటో, డెమోక్రసీ ఫ్లేవర్ ఏంటో అవతల వాళ్ళకి తెలియదు, కామన్ పీపుల్కి తెలియదు. సో డెమోక్రసీ ఏంటి అనే రియలైజేషన్ లేకపోవడం వల్ల మనం ఓటర్లుగా ఉండేది వీఆర్ నాట్ ద ఓనర్స్, వీఆర్ జస్ట్ ఫాలోవర్స్ అనే ఫీలింగ్ తిప్పుతుంది మన దేశంలో. అది రాష్ట్రాల్లోనూ పెరుగుతుంది, రాష్ట్రాల్లో ఉండే పార్టీలు ఆ కైండ్ ఆఫ్ థింగ్ని పెంచుతున్నాయి. అండ్ నేషనల్ వైడ్గా కూడా అతను మన సర్వెంట్ కాదు, మన రూలర్, లేకపోతే మనం ఒక రాజ్యంలో ఉన్నాము కింగ్స్ లాగా పెంచడం వల్ల అప్పుడు ఏమవుతుంది, అప్పుడు డెమోక్రాటిక్గా క్వశ్చన్ చేసే వాళ్ళని విలనైజ్ చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళు దేశానికి శత్రువులు అంటే వీళ్ళే, లౌకికత్వం అనేది ఈ దేశానికి చాలా చెడు చేస్తుంది. సో అంటే డెమోక్రసీని జనాల్లో